ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఆయనకు శతకోటి ప్రణామాలండి మనందరి తరపున. ఆయన జన్మించడం అనేది మనకు కోటి జన్మల దుఃఖం నుంచి దూరం చేయడానికి అని చెప్పుకోవచ్చు. ఆయన మన గురువుగా మనకు లభించడం మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం అనే చెప్పచ్చు. ఆయనే గనక లేకపోతే మన జీవితాలు ఎటువైపు వెళ్ళేవో తెలియవు కదా. ఆయన పరమశివుడే అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన గురించి మనం విన్నప్పుడు ఆయనే ఈశ్వరుడు అని మనం అన్నా కూడా ఆయన ఒకటి నేనొకటి నువ్వొకటి నేనొకటి అనే తేడాలు లేవు. నేనే నువ్వు అన్నట్లుగా ఆయన చెప్తారన్నమాట. ఆశ్రమంలో ఒక ఆమె పాట పాడితే ఇలా అన్నారు: తాతవు నీవే, బంధువు నీవే, అమ్మవు నీవే, నాన్నవు నీవే, అన్నీ నీవే అనే పాట పాడి వినిపించినప్పుడు అన్నీ నేనే నువ్వు అని ముగించరాదు అని అన్నారట. అలాగా ఆయన తారతమ్యాలు చూపించకుండా నువ్వొకటి నేనొకటి, గురువు ఒకటి శిష్యుడొకటి కాదు, గురువే శిష్యుడు, శిష్యుడే గురువు, అంతా ఒక్కటే అని బోధించి మనకి అజ్ఞానాన్ని తీసివేయడానికి వచ్చిన భగవంతుని స్వరూపమే అని మనం అనుకోవచ్చు. అదంతా మన అదృష్టమే అని చెప్పుకోవచ్చు. అలా రమణుల వారి పాదాలకు, వారి చరణాలకు శతకోటి కోటి కోటి ప్రణామాలు. ఓం శ్రీ రమణాయ నమః. ఇలా ఎప్పుడైనా మనకు బాధలు వచ్చినప్పుడు ఆయనను తలుచుకుంటే మనకున్న ఆ అజ్ఞానము, ఆ దుఃఖాలు దూరం చేయడానికి వచ్చిన ఒక గురువు అని మనకి గుర్తుకు వస్తుంది. ఆయన నామస్మరణ చేయండి. ఆయనను తలుచుకోవడానికన్నా ఆ అరుణాచల శివుణ్ణి తలుచుకోవడమే ఆయనకి ఇంకా ఇష్టం. అలా ఎందుకంటే ఆయనను తలుచుకున్న శరీర భావనతో నాకే అంకితం అవుతారు అనేసి, ఆ శరీరాన్ని భావన చెందుతారనేసి ఆ పరమశివుడు అనే భావన ఇంకా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు కనిపించడు, ఆ కనిపించనిదే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ లోపల ఉన్నది, అది మనం తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని అంతా ఆ పరమాత్మ స్వరూపమే, ఏదైనా ఆయన రూపమే, తానే మనమే ఆయన అనే ఈ సృష్టి తెలుసుకోవడానికి ఆయన మనకిచ్చే ఈ జ్ఞానం. ఆయనను ప్రార్థించడం కన్నా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అంటే ఉద్ధరేనాత్మనాత్మానం అంటారు కదా. అలాగా ఎవరిని వారు ఉద్ధరించుకోవటం, విచారించి తెలుసుకోవటమే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన నేర్పిన ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని తరించాలని నేను కోరుకుంటున్నాను మనందరం. ఇంకా ఇవాళ మీకు అరుణాచలేశ్వరుడి అక్షరవనమాల పాటలు కానీ వినండి, చాలా హాయిగా అనిపిస్తుంది. అలాగే మాయదారి అరుణాచల గురువు మాయ చేసిపోయాడే అనే పాట కూడా నేను వింటాను. ఎందుకంటే ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది. మన అజ్ఞానాన్ని తీసేసేంతగా ఉంటుంది. ఎంతో చక్కగా ఉంటుందన్నమాట ఆ పాటల అర్థం. అది కూడా వినండి. ఎంతో హాయిని హృదయంలో మీరు పొందుతారు కదా ఆ పాటలు విని. ముఖ్యంగా సంగీతం అంటే చెవులకు చేరి, హృదయానికి చేరి ఎంతో హాయిని ఇస్తుంది. ఇంకా ఆ అర్థం తెలుసుకుంటే మనం ఇంకా పుట్టనవసరం లేదు అనే అర్థాన్ని ఆ పాటలలో మనం వినగలిగితే, ఇంకా తెలుసుకోగలిగితే మనకి ఇంకా ఆ హాయే వేరు. ఆ వినేటప్పుడు దీని అర్థం ఇది, ఈ పదానికి అర్థం ఇది కదా అని తెలిస్తే ఇంకా ఇంకా హాయిగా ఉంటుంది. మనం ఇంకా పునర్జన్మ లేకుండా అయిపోతున్నాము అని తెలిసినప్పుడు హాయిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ శరీర భావన ఉండటం వల్ల మనం అలా అవుతున్నాము అనేది మనకి భగవాన్ రమణులు మనకు తెలియజేసే ముఖ్యమైన విషయము. మనకి ఈ శరీర భావన వల్ల
అనేక దుఃఖాలు కలిగేది మొట్టమొదట శరీర భావన వల్లే. అవన్నీ తొలగిపోవాలంటే మనం భగవాన్ రమణుల పాదాలను గట్టిగా పట్టుకుందాము. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.